హలో పిచ్చకిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్. పిచ్చకిస్తా బాబీ ఇవాళ మీకోసం పీతల ఇగురు చేశాడు. పీతల పులుసు గాని, ఇగురు గాని, కూర కింద గాని ఏదో ఒక రెసిపీ పీతలతో చేయమని ఎంత మంది మన పిచ్చకిస్తా అభిమానులు అడిగారంటే లెక్కలేదు. నాకు పీతల పులుసు కన్నా ఇగురు అంటే చచ్చిపోతాను అంతే. బాబోయ్ అస్సలు ఆ టేస్ట్ ఉంది చూశారు. మీకు విషయం తెలిసే ఉంటుంది, సీ ఫుడ్ లో పీతలకున్న యునిక్ స్మెల్ దేనికి ఉండదు. అలాగే చేపలకు, రొయ్యలకు కూడా యునిక్ గానే ఉంటాయి. కానీ పీతలు వండితే వచ్చే స్మెల్ ఆహా, తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది. పీతల ఇగురు వీడియోస్ ఎన్నో ఉన్నప్పటికీ పిచ్చకిస్తా బాబీనే చేయాలని నాకు ఇన్స్టాగ్రామ్ లో వచ్చిన రిక్వెస్ట్లు అన్ని ఇన్ని కాదు. పీతల ఇగురు మీరు అడగకుండానే చేద్దాం అనుకున్నాను, కానీ ఏమో టైం కుదరకనో ఏంటో తెలియదు, కానీ మొత్తానికి ఇప్పుడు టైం వచ్చేసింది. పిచ్చకిస్తా బాబీ స్టైల్లో వండితే పోయిన పీతలకి మోక్షం కలుగుతుందనో ఏంటో. మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీ కాబట్టి అందులో వర్షం, చలి, చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది అన్నట్టు చెలి చెంతన లేకపోయినా పీతలు ఉన్నాయి కదా. సో అంతో కొంతో మరి మన వంటకంలో స్పెషల్ ఉండే ఉంటుంది కదా. అవునండి, కాదంటారా? మరి కొత్తగా మన పిచ్చకిస్తా రెసిపీస్ వీడియోస్ చూసే వాళ్ళు సరదాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా మూలన పడుంటానంతే. వేడి వేడిగా పీతల ఈగురిని వండేసుకుందాం. ఈ వెదర్ ని పిచ్చెక్కించేద్దాం. ఇక సంపదం రండి. చలినండి బాబు. నేను పీతలు కొనటం ఒక 1 kg కొన్నాను. దీని మొహం చూడండి, సేమ్ మా చెల్లి నన్ను చిన్నప్పుడు వెక్కిరించినట్టే ఉంది. 1 kgకి 6 వచ్చాయి. సో కట్ అండ్ క్లీన్ అక్కడే చేయించాను. అయినా కానీ మనం దీన్ని ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. 2-3 సార్లు అయినా పర్వాలేదు. దీని కాళ్ళు చేతులు బాగా దిట్టంగా ఉన్నాయి చూడండి. కండ చూసారా, ఇందులో తాటి ముంజల్లా ఉంది కదా. వాటర్ పోసి ఒకసారి నార్మల్గా క్లీన్ చేసి ఇప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు వేసి మళ్ళీ వాటర్ పోసుకొని కొద్దిగా బాగానే రుద్ది, చిన్నప్పుడు మనం పళ్ళ పొడేసి పళ్ళు దిద్దే వాళ్ళం కదా, అలా క్లీన్ చేసేయాలి. కొద్దిగా వీలైతే ఇంకోసారి కడగండి మంచినీళ్ళు వేసి, నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. జస్ట్ ఉప్పు, కారం, పసుపు వేసుకొని అన్ని ఒక్కొక్క టీ స్పూన్సే ఇలా కలిపేసి, చెయ్యి మాత్రం పెట్టకండి, గుచ్చుకుంటే కష్టం. ఇప్పుడు దీన్ని ఒక 1 hour మ్యారినేట్ అవ్వనివ్వాలి. ఉల్లిపాయలు ఒక 2 మీడియం సైజ్ తీసుకోండి. అంటే 2 కలిపి 200 grams ఉంటుంది. వీటిని ఇలాగా ఒక్క ఉల్లిపాయలో 8 పీసెస్ లాగా కట్ చేసి, టొమాటోస్ ఒక 2 మీడియం సైజువి ఇలాగా ఎర్రగా ముద్దుగా ఉన్నవి తీసుకొని ఇవి కూడా ఇలా 4 ముక్కలు కట్ చేసి, ఇప్పుడు ఉల్లిపాయ మసాలా మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఇందాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు అండ్ 4 వెల్లుల్లి రెబ్బలు ఇందులో వేసి, మన మంత్రం తెలుసుగా, హోమ్ క్రీమ్ ఐస్ క్రీమ్ చేసేసి ఈ ఉల్లిపాయ మసాలాని పక్కకు పెట్టుకొని ఒక 5 పచ్చిమిరపకాయలు వీటన్నిటిని 2గా కట్ చేసి ఒకవైపు ఘాటు పెట్టుకోవాలి. ఇందాక కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ని కూడా హోమ్ క్రీమ్ ఐస్ క్రీమ్ చేసేసి పక్కకు పెట్టుకొని, ఇప్పుడు ఇగురు చేయడానికి ఒక గిన్నెలో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఇందులో కొద్దిగా ఆయిల్, కారం ఎక్కువనే పడతాయి. సో లైట్ గా హీట్ అయ్యాక మెంతులు ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని జస్ట్ ఒక 5 సెకండ్లు ఫ్రై అయ్యాక ఉల్లిపాయ మసాలాని ఇందులో వేసేయాలి. వేసిన వెంటనే ఒక 3 నిమిషాలు లో ఫ్లేమ్ లో వదిలేయండి. ఇక్కడే మనకు పేషెన్స్ కావాలి, ఎందుకంటే ఉల్లిపాయ కరెక్ట్ గా ఉడికితేనే కమ్మటి రుచి వస్తుంది. ఇప్పుడు మూత తీసి కట్ చేసిన పచ్చిమిరపకాయలు ఇందులో వేసి కాస్త అలా వేపేసి, మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. తర్వాత కాస్త ఇలా బ్రౌన్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఫుల్ టేబుల్ స్పూన్స్ వేసి నెమ్మదిగా ఫ్రై చేయాలి. మనం వేసింది జస్ట్ ఉల్లిపాయ మసాలానే కదా, స్మెల్ మాత్రం అప్పుడే ఘమ్ 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 ఘమం ఘమ్ అంటుంది. ఆహా. ఇప్పుడు కరివేపాకు, ఇది నేను పెంచిన కరివేపాకు ఎంత ముద్దుగా ఉందో చూడండి. ఒక 3 రెమ్మలు వేసి కాస్త ఇలా ఫ్రై చేయాలి. గుర్తుపెట్టుకోండి, లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఇప్పుడు టొమాటో ప్యూరీ వేసి కాస్త కలిపేసి ఈవెన్గా ఇలా చేసేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే వదిలేయాలి. టొమాటో కాస్త ఉడికిపోయింది. ఇప్పుడు నెయ్యి 1 టేబుల్ స్పూన్. ఈ రెసిపీకి నెయ్యి వేస్తే దీని అమ్మ జీవితంలా ఉంటుంది, మామూలుగా ఉండదు. ఉప్పు వేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం పీతలు మ్యారినేట్ చేసేటప్పుడు ఆల్రెడీ 50% వేసాం కదా. సో ఇప్పుడు ఎంత అవసరం పడుతుందో అంతే వేసుకోండి. ఒక 2 టీ స్పూన్ కారం పొడి వేసుకొని కాస్త ఇలా దగ్గరగా అయ్యే వరకు ఫ్రై చేసి
మ్యారినేటెడ్ క్రాబ్స్ ని ఇందులో వేసి కాస్త నెమ్మదిగా మసాలా కలిసే వరకు కలపాలి. ఫాస్ట్గా కలిపారనుకోండి, మీ గిన్నెలో వచ్చే శబ్దానికి మీ పక్కింటి వాళ్ళు మీ ఇంట్లో ఏదో కర్రలతో గొడవ పడుతున్నారేమో అని పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. జాగ్రత్త, నేను మాత్రం బాధ్యుని కాదు అప్పుడు. సో చూసారా, అస్సలు పీతలు ఉల్లిపాయలు మసాలాలోకి రాగానే దాని రంగు, రుచి, చిక్కదనం, ఆహా! ఇలా కాస్త ఒక 3 నిమిషాలు ఫ్రై చేశాక 1 గ్లాస్ నీళ్లు పోయాలి. ఎందుకంటే పీతల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం పోలీసులు లాగినట్టు లాగేస్తుంది కనుక. ఇప్పుడు జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ మసాలా చేసుకోవాలి. 3 లవంగాలు, 3 యాలకులు, 1 ఇంచు చెక్క మెత్తగా పౌడర్ చేసేసి లో ఫ్లేమ్లో ఉడుకుతున్నప్పుడు ఈ మసాలాని స్ట్రైట్గా వేసేస్తే ఆల్మోస్ట్ డన్. 2 నిమిషాలు ఆగి కొత్తిమీరని వేసుకోవటమే. కొత్తిమీర వేసిన వెంటనే నోట్లో నీళ్ళు నెమ్మదిగా ఇటుపక్క నుంచి అటుపక్క నుంచి కారుతూనే ఉంటాయి కదా. పీతల ఇగురు ఇంకా రెడీ. ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే ఉంటుంది చూడు నా సామి రంగా. అమ్మయ్య, వంట చేశాక ఒక 2 లైన్లు పాట పాడుకొని అలా సమ్మగా తింటుంటే అదో లెక్క. బలపం పట్టి బామ్మ బళ్ళో ఆయి ఈ నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ వళ్ళో ఆహా ఓహో పాడుకుంటా, అమ్మహా అంటా అమ్మడు హొయ్యారే హొయ్యారే హొయ్ కమ్మహా ఉండేటప్పుడు బుజ్జి పాపాయి పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రణయాలతో, సరసం ఇంకా ఎక్కువైతే చచ్చా చిచ్చి తప్పదయ్యో. ఫీమేల్ కూడా నిలబడాల్సి వస్తుంది. అప్పుడే ఇట్ట ప్రేమ బళ్ళో అయితే గీతే ఎందుకయ్యో, అచ్చులే అయ్యా ఇప్పుడు హొయ్యారే హొయ్యారే హొయ్ హల్లులో హలో ఎప్పుడు. ఈ పాట మీనింగ్ వద్దులే. సీతారామ శాస్త్రి గారు, మీ రొమాంటిక్ యాంగిల్ సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. పిచ్చెకిస్తా యోధులారా, నా రెసిపీ మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని వండుకొని కమ్మగా ఉంటే కమెంట్ చేయండి, కమ్మగా లేకుంటే కామ్గా ఉండండి. ఏంటి నవ్వుకుంటున్నారా? ఆగండి, నవ్వెప్పుడు ఒక్కరు నవ్వుకుంటే అస్సలు బాగోదండి. మా అమ్మ చెప్పింది. నలుగురితో నవ్వుకోండి. అండ్ నా కోసం కూడా ఒక చిన్న నవ్వుని ఈ అని ఇలా నా ఇన్స్టాగ్రామ్ లో నవ్వేసి మన పిచ్చికిస్తా రెసిపీస్ ఏవైనా సరే మీరు వండుకొని ఒక పిక్ తీసి నా కోసం మీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి నన్ను ట్యాగ్ చేయండి. చూస్తాను కదా ఎవరెవరు ఎలాగ వండారో. ఓకే, లెట్స్ మీట్ ఇన్ అనదర్ మైండ్ బ్లోయింగ్ రెసిపీ. బాయ్.